అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటంటే ఇది ఒక క్యాజువల్ వీడియో. ఏంటంటే చిన్న సాడ్ న్యూస్ అనమాట మన ఛానల్కి. నేను పడ్డ కష్టానికి అయితే ఫలితం అయితే లేకుండా పోయింది 3 వీడియోస్కి. అదేంటే మీకు లాస్ట్లో అయితే మీకు దానికి ఆన్సర్ అయితే చెప్తాను. ఫస్ట్లే ఎందుకు ఈ లోపల ఏంటంటే మన సబ్స్క్రైబర్లో నిన్న కొన్ని డౌట్స్ అయితే అడిగారు అనమాట. కొంచెం ఇంపార్టెంట్ డౌట్స్ అవి. అవంటే మీకు చెప్దామని క్యాజువల్గా నేను వీడియో అయితే చేస్తున్నాను, కానీ మీకు ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్ కామెంట్, ఒక కామెంట్ ఒక వీడియోకి దారి తీస్తుంది అనమాట. అదంటే మీకు చెప్తాను. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. మన ఛానల్లో ఏ వీడియో చేసినా కానీ మీకు ఉపయోగపడే వీడియో అయితే వస్తుందన్నమాట. మనం ఇంకా లేట్ చేయకుండా చేసేద్దాం. వీడియో కొంచెం షార్ట్గానే ఉంటుంది, టెన్షన్ అయితే పడకండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రీమియర్ లేకుండా వీడియోని రిలీజ్ చేయొచ్చు కదన్నా అని అంటున్నాడు నిన్న ఒక మన సబ్స్క్రైబరు. ఇది ప్రీమియర్ లేకుండా వీడియోని రిలీజ్ చేయొచ్చు కదా అనేసి సింపుల్గా ఉందన్నమాట. కాకపోతే దీని వెనకాల చాలా ఉన్నాయన్నమాట. చాలా కారణాలు, పనులు ఎన్నో ఉన్నాయి. అవేంటో చెప్తాను. ఇదే పెద్ద కామెంటు, ఇది పెద్ద ఆన్సర్ ఉంటుంది, మిగతాన్ని చిన్న చిన్నగా ఉంటాయి. చూడండి. ప్రీమియర్ ఎందుకు పెడతామంటే ప్రీమియర్ పెట్టే ముందు వీడియో చేయాలి కదా. వీడియో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జాబ్ ఎక్కడ ఉన్నాయో ఆ డీటెయిల్స్ మనకు రావాల్సి ఉంటుందన్నమాట. అది ఎట్లా వస్తుందంటే మా నెంబర్స్ కొన్ని గ్రూపులు అయితే యాడ్ చేస్తున్నారు. కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, అన్న మాకు ఇది ఈ కంపెనీ ఇంతమంది కావాలి, ఈ క్వాలిఫికేషన్ కావాలి చేయండి అని అడుగుతారు. ఇంకొంతమందిని నేను అడుగుతాను అనమాట. అన్న ఎక్కడ జాబ్స్ ఉన్నాయా, ఏ కంపెనీలో ఉన్నాయి, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి కావాలి, ఎక్కడ ఏంటి అనేది నేను అడుగుతాను అనమాట. ఇవన్నీ ఇవ్వనంగా ఎందుకు ప్రీమియర్ పెడతారంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు అనమాట. కొందరు లేట్గా ఉంటుంది, ఒక 3-4 డేస్ ముందే మనకు పంపిస్తారు డీటెయిల్స్. కొన్ని రేపే ఉంటాయి, ఈరోజే చేయాలన్నమాట. కొన్ని రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఈరోజు ఈవినింగ్ నాకు 4 o'clock అయితే వీడియో అనేది జేడీ అనేది పంపిస్తారనమాట. జేడీ అంటే జాబ్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా. ఇలా ఉన్న కారణాలు ఏంటంటే టైం ఉంటే నేను ప్రీమియర్ అనేది పెడతాను. ఎందుకు ప్రీమియర్ పెడతానంటే మన సబ్స్క్రైబర్లు అందరూ ఈవినింగ్ 5:20 నుంచి యాక్టివ్గా ఉంటున్నారు. అప్పటి నుంచి ఒక 6:30-7 దాకా అయితే ఉంటున్నారు. మార్నింగ్ టైం ఏంటంటే చాలా తక్కువ అనమాట. 1, 2, 3, 10 మంది అలాగైతే ఉంటారు. ఆ సమయంలో వీళ్ళు లాంచ్ చేశానంటే వాళ్ళు ఆ సమయంలో యాక్టివ్గా లేరంటే అర్థం ఏమని, లేదో వర్క్లో ఉన్నారని అర్థం అనమాట. అప్పుడు మనం లాంచ్ చేసినా కానీ వేస్టే, నేను పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మనకు టైం లేదు, మనకు ఖచ్చితంగా రిలీజ్ చేసేస్తుంది వీడియో అన్నప్పుడు నేను వాళ్ళు చూసినా చూడకపోయినా నా బాధ్యత ఏంది, వీడియో చేసి వదిలేయటం, అదే మీకు వదిలేస్తాను అనమాట. ఇది ప్రీమియర్కున్న వెనుకున్న రీజన్ అనమాట. దీనివల్ల మనకు ఏందిరా అంటే అడ్వాంటేజ్ ఏంటరా అంటే ఎప్పుడైతే నేను ఒక 4 hours 3 hours ముందు మీకు ప్రీమియర్గా వదులుతానో నోటిఫికేషన్ అనేది వెళ్తుందనమాట. వెళ్ళినప్పుడు ఈరోజు ఈ వీడియో రానుంది అనేసి మీకు ముందుగానే మీకు తెలిసిపోతుంది అనమాట. ఏ టైంకి వస్తుంది, దేనికి సంబంధించి వస్తుంది మొత్తం మీకు తెలిసిపోతుంది. ఆ టైంలో మీరు యాక్టివ్గా ఉండటానికైతే మీరు ప్రయత్నిస్తారు, సరేనా. అందుకే ఈ ప్రీమియర్ అనేది వదులుతారు చాలామంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో అడ్వాంటేజ్ మీకేంటారా అంటే ఆ టైంలో మీరు యాక్టివ్గా ఉంటారు. ఆ టైంలో ఎన్నున్నా సరే మీరు ఆ వీడియో చూడడానికి అయితే మీకు టైం తీసుకుని అయితే చూస్తారు. ఓకేనా. ఇది ప్రీమియర్ వెనుకున్న కారణాలు అనమాట. ఇన్ని అయితే దీని వెనకాలైతే ఉన్నాయి. ఇంతే కాకుండా మీకు ఒక 30 minutes ముందు కూడా మళ్ళీ మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంటే ఇంకొక 1/2 hourలో అయితే మీకు ఈ వీడియో ఓపెన్ కావాలనేసి మళ్ళీ మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ 2 minutes ముందు మళ్ళీ మీకు ఒకసారి రిమైండ్ చేస్తుంది అనమాట యూట్యూబ్. ఓకేనా. అంతా మీకోసం అనమాట. మేము చేసినా, యూట్యూబ్ చేసినా, ఎవరు చేసినా మీ సేఫ్టీ కోసమే, మీకోసమే అనమాట. ఓకేనా. ఇది ప్రీమియర్ అనుకున్న అసలైన కారణం. ఎందుకు ప్రీమియర్గా వదులుతారంటే ఇదనమాట రీజన్. ఓకేనా. ఈ ప్రీమియర్ లేట్గా వదలడం వల్ల మీకు లాస్ ఉండొచ్చు, లాభం ఉండొచ్చు, కాదని లేదు. కాకపోతే ఏంటంటే అందరికీ పడాలి కాబట్టి నేను దీని అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూస్తే కొంతమంది ఏమంటున్నారంటే అన్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయొచ్చు కదా, చూడొచ్చు కదా అని, చెప్పచ్చు కదా అని అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలంటే అది ఎవరికి, ఎవరైతే ల్యాప్టాప్లో వర్క్ చేస్తారో, సిస్టమ్ వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉంటుందన్నమాట. ఈ సిటీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే నాకు తెలిసి అయితే మ్యాక్సిమం అయితే లేవు. కాకపోతే ఏంటంటే అవి ఎక్కడ ఉంటాయంటే చెన్నైలో ఉంటాయి, హైదరాబాద్లో, బెంగళూరు, అట్లా 10 సిటీస్లో అయితే ఈ జాబ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. లేదు అవి కూడా మాకు కావాలంటే నేను వాడి గురించి కూడా నేను చూసి ట్రై చేసి మీకు వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ ఒపీనియన్ కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి, చేయమంటారు లేదనేసి. ఓకేనా.
ఇంకోటి ఏంటంటే కొంతమంది నెంబరు అడుగుతూనే ఉన్నారు, నా నెంబరు. ఓకేనా అన్న మీ నెంబర్ ఇవ్వండి సార్, ప్లీజ్ మీ నెంబర్ ఇవ్వండి అని ఇన్స్టాల్లో కొంతమంది చాలామంది అడుగుతూ ఉన్నారు. నెంబర్ అయితే అది నేను ఇస్తాను. సో నా టార్గెట్ ఏంటంటే సో 10,000 సబ్స్క్రైబర్స్ నేను గెయిన్ అవ్వాలి. ఆ తర్వాత అనేది నా ఫస్ట్ నెంబరే మీకు ఇచ్చేస్తాను అనమాట. సో ఇది నా మెయిన్ నెంబర్, ఇది వచ్చి యూట్యూబ్ వాడే నెంబర్ అనమాట. ఈ 2 నెంబర్లు ఏదో ఒక నెంబర్ అనేది మీకు తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. అలాగే గ్రూప్ కూడా క్రియేట్ చేద్దాం అనేసి అనుకున్నాను. అది దీనికి ఆన్సరు. ఇంకా డ్రైవర్ జాబ్స్ గురించి కూడా చెప్పొచ్చు కదా అని అంటున్నారు. సో ఫ్రెండ్స్, డ్రైవర్ జాబ్ ఏంటంటే సో డ్రైవర్ జాబ్ టక్కన నమ్మి ఎవరనమాట. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. మీకు అందరికీ అంటే డ్రైవింగ్ ఫీల్డ్ వాళ్ళకి అంటే ఐడియా ఉండదు. సో ఎవరైతే డ్రైవర్ జాబ్ చేస్తుంటారో సో వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో జాబ్ చేయాలనేసి బయట వాళ్ళు వచ్చారనుకోండి, అంటే ఇట్లా విజయవాడ కావచ్చు, వైజాగ్ సైడు ఇట్లా వస్తున్నారు చాలామంది, అన్ని జాబ్కి వస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి ఇక్కడికి, సో వాళ్ళకి ఇక్కడ రూట్స్ తెలియదు అనమాట. రూట్స్ తెలియదు, ఏరియాస్ తెలియదు, కొంచెం మనం ప్రాబ్లం ఫేస్ చేయాలన్నమాట. ఇందులో ఏంటంటే మనం మ్యాప్స్ పెట్టుకొని అయితే మనం మేనేజ్ చేయొచ్చు. సో అది కూడా కొంతమంది తెలియదు అనమాట. అంటే చదువుకున్న వాళ్ళైతే ఓకే, చదువుకోలేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. పైగా సో డ్రైవింగ్ జాబ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ జాబ్ అనమాట. సో మనల్ని నమ్మి ఇప్పుడు నేను తోలే వెహికల్ ఏంటంటే ఒక ట్రిప్కి వచ్చి 50 మంది దాకా వస్తారనమాట. సో వాళ్ళు మనల్ని నమ్మితే ఓనరు, ట్రావెల్స్ వాళ్ళు, కంపెనీ వాళ్ళందరినీ నమ్మి పంపిస్తున్నారు అనమాట. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రాబ్లం లేకుండా తీసుకెళ్ళి చేర్చడం, మళ్ళీ తీసుకురావడం అనేది మన పని అనమాట. సో కొంతమందికి ఏంటంటే సో రీసెంట్గానే వచ్చింటారు ఫీల్డ్లోకి, వాళ్ళు జాబ్ చేస్తారనమాట. తెలియదు అనమాట ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి, సో మార్జిన్స్ ఏంటి అని చాలా ఉంటాయి. సరేనా, అందులో పెద్ద వెహికల్ అనుకోండి, టెంపో లేకుంటే బస్సు లాంటివి ఏదైనా హ్యాండిల్ చేయాలంటే చాలా అనుభవం అనేది ఉండాలన్నమాట. సో నాకు తెలియదు అనమాట. మీరు ఎంత అనుభవం ఉంది, ఎక్కడ పనిచేస్తారు, ఇంతకుముందు కార్లో పనిచేస్తారా, కార్లో పని డైరెక్ట్గా మన బస్కి రావాలంటే చాలా కష్టం అనమాట ఇది. సో ఆ మార్జిన్ వేరు, ఈ మార్జిన్ వేరు. ఒకవేళ రేపు ఏదైనా జరిగిందనుకోండి బై మిస్టేక్, అంటే జరుగుతుందని కాదు, ఒకవేళ ఏదైనా జరిగిందిరా అంటే సో ఎవరైతే రెఫర్ చేస్తారో అతనికి పెద్ద బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది మెయిన్ ప్రాబ్లం. సో దయచేసి అర్థం చేసుకోండి. సో ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందిరా అంటే, జాబ్స్ ఎలా వస్తారంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పనిచేస్తున్నాను అనుకోండి, నేను ఇక్కడ డైకిల్లో నేను లాస్ట్ 8 months నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను డైకిల్లో. సో ఈ డైకిల్లో పనిచేస్తున్నట్టుగా చాలామంది ట్రావెల్స్ కావచ్చు, ట్రావెల్స్ ఓనర్స్, కంపెనీ వాళ్ళు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. సో నేను రేపు ఒకవేళ ఇక్కడ మానేసి వేరే దగ్గరికి వెళ్ళాను అనుకోండి, సో ఇక్కడ చేశాడు, ఓకే నో ప్రాబ్లం, తీసుకోవచ్చు, ఒకసారి లైసెన్స్ చెక్ చేయండి, ఒకసారి ట్రైల్ వేసుకొని చెక్ చేయండి అని చెప్పి సింపుల్ చేసుకొని తీసుకుంటారు అనమాట. అదే నేను ఇక్కడ నుంచి కొత్తగా హైదరాబాద్కో లేకపోతే ఎక్కడికి వెళ్ళాను అనుకోండి, అసలు ఎవరు ఏంటి, అసలు నీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, సో లైసెన్స్ అయితే ఉంది, ఓకే నో ప్రాబ్లం, లైసెన్స్ ఉన్నంత మాత్రాన సో మనకు అన్ని పక్కాగా వచ్చని తెలియదు అనమాట. సో అదనమాట విషయం. సో డ్రైవింగ్ జాబ్స్ గురించి ఇదనమాట. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే లెంత్ పెరిగిపోతుంది. హెచ్ఆర్ జాబ్స్ కూడా చెప్పండి అన్న అని అడుగుతున్నారు. సో నేను చేసిన హెచ్ఆర్ జాబు సో అది మీకోసం అనమాట. యాక్చువల్గా అది తక్కువ జాబ్సే, కాకపోతే హెచ్ఆర్ జాబ్స్ కూడా, దానికి సంబంధించిన జాబ్స్ కూడా మన ఛానల్లో ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని నేను చేశాను అనమాట. ఓకేనా, సో ఎవరైనా చూడకుంటే ఆ వీడియోని చూడండి, చూసేమంటారు. కానీ సాలీస్ మంచి సాలీస్ అనమాట. 10 lakhs వరకు అయితే ఉన్నాయి. మినిమం 4.5 lakh నుంచి 4 జాబ్ సంబంధించి 4.5 lakhs సంబంధించి స్టార్ట్ అయ్యి 10 lakhs వరకు అయితే వెళ్ళినాయన్నమాట. నాకే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇది ఎంతమందికి ఉపయోగపడడం లేదో నాకే తెలియదు, కానీ ఆ సాలరీ చూస్తే నాకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా నెక్స్ట్, సో డేట్ అయిపోయింది కదా, ఎందుకు చెప్పడం వీడియో అని అంటున్నారు. సో ఇక్కడ లాజిక్ ఏంటరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇంటర్వ్యూ జరిగినాయి అనుకోండి, ఈరోజు మార్నింగ్ 10 o'clock అయితే ఇంటర్వ్యూ జరిగినాయి అనుకోండి, సో మధ్యాహ్నానికి అయిపోతుంది అనమాట, మధ్యాహ్నానికి ఈవినింగ్ అయిపోతుంది ఇంటర్వ్యూ. సరే ఓకేనా, సో రేపు నుంచి తీసుకోరు అని అయితే ఏం లేదనమాట. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ వాళ్ళు రాకపోవచ్చు, వాళ్ళకి క్వాలిఫికేషన్ లేకపోవచ్చు, లేకుంటే సో ఈరోజు సరిపడినంత జనాభా రాలేదు, మంచి ఆ క్వాలిఫికేషన్ రాలేదంటే వాళ్ళు మళ్ళీ పక్క రోజుకో ఇంకొక 2-3 daysకో పోస్ట్పోన్ చేస్తూనే ఉంటారు అనమాట. అంటే చేస్తూనే ఉంటారు, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. సో అందువల్ల చేస్తే సో ఎలాగో ఫోన్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఒకసారి మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా, సో డేట్ అయితే దాటింది, ఒకసారి అందుబాటులో ఉన్నాయా లేవా అని చెప్పేసి ఒక మాట అడిగితే తప్పైతే ఏం లేదనమాట. అంత ద్వారా మీకు ఒక లెక్క బాగుంటే అవును ఉన్న పోస్ట్ రమ్మంటే మీరు జాయిన్ అయిపోవచ్చు. అంటే లాస్ట్ ఛాన్స్ అనమాట ఇది, అందుకని నేను వీడియో చేస్తాను అనమాట. లేకుంటే నాకైతే ఎందుకు ఇప్పుడు ఒక వీడియో చేయాలి, నాకు దగ్గర 4 to 5 hours టైం పడుతుంది అనమాట. మొత్తం రికార్డింగ్ కానించి, ఎడిటింగ్ కానించి, మొత్తం అప్లోడింగ్ మొత్తం నాకు 4 to 5 hours టైం పడుతుంది. ఆ టైం నాకు సేవ్ ఏంటే కదా, ఎందుకైతే నేను చేస్తున్నానో ఒకసారి అయితే అర్థం చేసుకోండి. ఓకేనా, సో మీరు మామూలుగా చూస్తారు కదా, అలాగే ఈ వీడియో కూడా చూడండి, ఒక 10 నిమిషాలు ఏమైతే అయిపోతుంది అనమాట.
ఇంకా సో ఆఫ్ రోల్ అంటే ఏంటి, ఆన్ రోల్ అంటే ఏంటి అని అడిగాడు. ఒక 3-4 డేస్ ముందైతే ఒక అతను నన్ను ఇన్స్టాల్ అడిగాడు అనమాట. సో చాలామందికి తెలుసు అనేసి అనుకున్నాను. సో ఆఫ్ రోల్ అంటే ఏంటి, ఆన్ రోల్ జాబ్ అంటే ఏంటి అనేసి. సో ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారేమో, సో వాళ్ళకైతే చెప్దామనేసి నేను ఈ వీడియో అయితే చెప్తున్నాను అనమాట. సో ఆఫ్ రోల్కి ఆన్ రోల్కి తేడా ఏంటంటే, సో ఆన్ రోల్ అంటే డైరెక్ట్గా కంపెనీని మేము తీసుకుంటాం అనమాట ఇంట్రో చేసి, ఓకేనా. సో కంపెనీ నుంచి మీకు శాలరీ వస్తుంది, ఏమన్నా సరే మొత్తం టోటల్గా కంపెనీతో మీకు డీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో కాంట్రాక్ట్ ఏంట్రా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అనేది కాంట్రాక్ట్ వాళ్ళకి ఇస్తుంది అనమాట కాంట్రాక్ట్. సో నాకు ఈ క్వాలిఫికేషన్ కావాలి, సో వాళ్ళు తీసుకోండి మీ తరఫున. సో ఏమొచ్చినా మొత్తం మీరు చూసుకోవాలి, మాకు సంబంధం ఉండదు. వాడు లీవ్ పెట్టినా రాకపోయినా వాడు శాలరీ బోనస్ గినస్ మొత్తం మీరు చూసుకోవాలి, మాకు తలనొప్పి అన్నట్టుగా కంపెనీ వచ్చి కాంట్రాక్ట్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో కాంట్రాక్ట్ వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్కి 20K ఇచ్చింది అనుకోండి కంపెనీ కాంట్రాక్ట్కి. దాంట్లో మీకు ఇచ్చే షూ మేనేజ్మెంట్ మొత్తం ఒక 1000 నుంచి 1500 రూపీస్ దాకా పర్ హెడ్కి అయితే కట్ చేస్తుంది అనమాట. ఆ దాంట్లో కమిషన్ లాగా తీసుకొని మిగతా రిమైనింగ్ శాలరీ అనేది మీకు ఇస్తుంది అనమాట. యాస్టీస్ అంతా మీకు పిఎఫ్, ఈఎస్ఐ, ట్రాన్స్పోర్ట్, ఫుడ్ అన్నీ మీకు మామూలుగానే ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ డైరెక్ట్గా కంపెనీ మిమ్మల్ని భరించలేక సో కాంట్రాక్ట్కి ఇచ్చేసి అయితే మిమ్మల్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట, ఓకేనా. ఇది ఆఫ్ రోల్కి ఆన్ రోల్కి అనమాట. సో ఆఫ్ రోల్ బెటరా, ఆన్ రోల్ బెటరా అంటే మనకి ఎప్పుడైనా కానీ ఆన్ రోలే బెటర్, ఓకేనా. సో ఇదేంటంటే కాంట్రాక్ట్ ఒక 6 months, 1 year, 2 years, 3 years తర్వాత అయిపోయింది, వెళ్ళిపోవాలంటే మనం వచ్చేస్తాం అనమాట. కానీ ఆన్ రోల్ ఏంటంటే అంటే ఒకసారి జాయిన్ అయితే ఇంకా రావడం అయితే ఉండదన్నమాట. లైఫ్ లాంగ్ మనం పని అయితే చేసుకోవచ్చు. సో కొన్ని పెద్ద కారణాల వల్ల అయితే నేను తీసేయటము, అంటే మన బిహేవియర్ బాగాలేకో చెప్పిన వర్క్ చేయకపోవడము అలాంటివి ఉంటే అక్కడ తీసేస్తారనమాట. తీసేది ఏమీ లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్ రోల్కి ఆఫ్ రోల్కి అయితే మీకు తేడా అనమాట. మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. అసలు ఇంటర్వ్యూ లేకుండా నేరుగా వెళ్ళి జాయిన్ అయ్యే కంపెనీ చెప్పన్నా అంటున్నారు. ఇది మరీ దారుణం. సో ఇంటర్వ్యూస్ లేకుండా మీకు ఎవరు తీసుకోరన్నమాట. ఇంటర్వ్యూలో అసలు తెలుసా ఇంటర్వ్యూ అంటే ఒక వ్యక్తి వచ్చారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అతను ఏంది, అతని క్వాలిఫికేషన్ ఏంది, అతని హైట్ ఏంది, వెయిట్ ఏంది, అతని అసలు హెల్త్ కండిషన్ ఏంది, అతను దేనికి పనికి వస్తాడు, మనం పిలిపించిన దేనికి, అతను వచ్చింది ఏ క్వాలిఫికేషన్తో వచ్చాడు. సో ఇవన్నీ ఇంటర్వ్యూ మీద బేసే ఉంటాయి అనమాట. అందుకే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అంతేగాని ఊరికి వెళ్ళి జాయిన్ అయిపోయినైతే ఈ ఊరు అసలు జాబ్ లేకుండా అయితే ఉండరు, అందరూ జాబ్ చేస్తారు అనమాట, జాబ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ కామెంట్ నాకు నవ్వు వచ్చింది. సరే ఓకే, అతని డౌట్ అవుతుంది. సో క్లారిఫై చేయాల్సిన అవసరం పని నాది కాబట్టి నేను చేస్తున్నాను అనమాట. సో ఇది ఇంటర్వ్యూ లేకుండా చాలా అయితే కష్టం అనమాట. మ్యాక్సిమం తీసుకోరు. సో రికమెండేషన్ పోయినా కానీ ఖచ్చితంగా అసలు సర్టిఫికేట్ చెక్ చేస్తారు, మినిమం ఇంటర్వ్యూ అనేది చేస్తారు అనమాట. తర్వాత నీకు జాబ్ అనేది ఉండేది లేదనమాట. సో ఇది ఈ కామెంట్స్ అనమాట. దగ్గర ఒక 7 కామెంట్స్ అయితే చెప్పాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మనం లాస్ట్ కామెంట్ అయితే చూద్దాం. లాస్ట్ కామెంట్ కాదు, సో సాడ్ ఏంటంటే సో నేను లాస్ట్ చేసిన ఒక 3 వీడియోస్కి అయితే యూట్యూబ్ నాకు $1 అయితే వేస్తుంది అనమాట. $1 అంటే అసలు అమౌంటే రాదనమాట. ఆ వీడియోస్కి, ఆ పర్టికులర్ వీడియోస్కి లైఫ్ లాంగ్ అసలు అమౌంట్ అనేది రాదనమాట. సో ఎల్లో పడితే మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే మళ్ళీ గ్రీన్కి మారుస్తాడు. సో లాస్ట్ ఒక 20 days బ్యాక్ అయితే నాకు ఎల్లో అయితే పడింది. దాని అసలు ఏమి నేనేం అంటే వేరే కంటెంట్ నేనేం వాడలేదు, అనేక పడింది అనమాట. సో నేను ఛానల్కి మాకు వేరే ఉంటుంది అనమాట, ఛానల్ ఉంటుంది స్టూడియో, అక్కడికి రిక్వెస్ట్ పెట్టుకుంటే దాన్ని ఒక 2-3 అవర్స్లో గ్రీన్ కలర్కి మార్చేస్తాడు. ఓకే, హ్యాపీ అయ్యాను. కాకపోతే ఇది ఏంటంటే ఫస్ట్ గ్రీన్ పడి డైరెక్ట్గా రెడ్ పడిపోయింది అనమాట. సో అదే నాకు బాధ వస్తుంది. సో వ్యూస్ అంతా వచ్చిన ఒక 400-500 వ్యూస్ వచ్చిన తర్వాత నాకైతే రెడ్ అయితే వేశారనమాట. సో అమౌంట్ నాకు వస్తుందా లేదా అనే డౌట్. ఈ మీదట ఫర్దర్గా ఆ వీడియోస్కి, ఆ పర్టికులర్ వీడియోస్కి అయితే నాకు ఎలాంటి ₹1 కూడా రాదనమాట. సో దాన్ని నేను ఈఎఫ్ఎక్స్ అనేది యూజ్ చేస్తాను. కారణం చెప్పాలి కదా, ఈఎఫ్ఎక్స్ అనేది యూజ్ చేస్తాను అనమాట. సో నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూసే ఉంటారు, రెడ్లో ఒకటి, అలాగే ఇంకోటి ఏదో గ్లోబ్ ఏదో పెట్టి యూజ్ చేస్తాను అనమాట కైన్ మాస్టర్లో. సో అవి కొన్ని ఉంటాయి అనమాట కాపరేటెడ్, అవి కావాలి నేను తెలియకుండా యూజ్ చేస్తున్నాను. కానీ కైన్ మాస్టర్లో ఉంటే మనం యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే ఎందుకు వచ్చిందో తెలియదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటైతే యూజ్ చేస్తాను. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంతకుముందు యూజ్ చేస్తున్నాను పాత వీడియోస్లో కూడా, కానీ దాని వల్లేదు ఇప్పుడు ఎందుకు దీన్ని పడిందో తెలియదు అనమాట. సో మొత్తానికి ఓకే, నాకు అమౌంట్ రాకుండా పర్లేదు. సో ఆ వీడియోస్ వల్ల ఎంతో కొంత మీకు హెల్ప్ అయ్యింటే నాకు చాలన్నమాట. అందుకే నేను పోతే వచ్చి నేను వదిలేసాను అనమాట. సో ఆ వీడియోస్కి నాకు దగ్గర 2-3 వీడియోస్ అనుకుంటా మొత్తం కలిపి ఉన్నాను. ఒక 2 days అయితే టైం అయితే పట్టింది ఆ వాటిని చూసి నాకు చేసి వేయడానికి. సో ఫ్రెండ్స్, ఇది నా సాడ్. ఓకే, నో ప్రాబ్లం.
సాడ్ వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రతి ఫీల్డ్లో ఇది కామన్ అనమాట. సో నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే నేను చూసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, టైం అయితే దగ్గర 15 మినిట్స్ అయితే అయిపోయింది. సో వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే అందరికీ ధన్యవాదాలు. సో మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, అంతవరకు సెలవు. నమస్తే, హ్యావ్ ఏ నెక్స్ట్ డే. సో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి అన్నీ చూసేయండి.